సో యూ గాట్ ద పాయింట్. 115 క్రితం చివరి వచనంలో మృతునుడు మౌన స్థితిలోకి దిగిపోవారును యెహోవాను సన్నుతింపరు అంటాడు. అంటే చచ్చిపోయినోడు కానీ కోమలో ఉన్నవాడు కానీ దేవునికి స్తోత్రాలు చెప్పడంట. అయితే వాడు చచ్చినోడని అయ్యి ఉండాలి, లేకపోతే కోమలో ఉండాలి, లేకపోతే 150 క్రితం చివరి వచ్చిన ప్రకారం లెట్ ఎవరీ బ్రెత్ షల్ ప్రైజ్ గాడ్ అంటే ఊపిరి తీసుకునే ప్రతి వాడు స్తోత్రం చెప్పాలని. 145 కీర్తన 10వ వచనంలో నీ భక్తులు నీకు స్తోత్రం చెల్లిస్తారని. 92 కీర్తనలో మహోన్నతులను కీర్తించడం మంచిదని. 33 కీర్తనలో స్తుతి చేయడం యథార్థవంతులకు శోభస్కరమని. 50 కీర్తన ఆఖరి వచనంలో స్తుతి యాగం రప్పించువాడే తన్ను మహిమ పరుస్తూ చెప్పండి మార్గము సిద్ధపరుచుకుంటున్నాడని. ఎన్ని చెప్పమంటారు నాయన? ఎందుకన్నా మంచిది, బాగా ప్రాక్టీస్ చేయండి. రేపు పొద్దున్న పరలోకం వెళ్తే ఏముంటాయి? ఇంకేం ఉండవు. ఇప్పుడు కొంచెము సమయము వాక్యము ఏమున్నది అక్కడ. ఇప్పుడు 30 సంవత్సరాలుగా నాన్ స్టాప్గా ప్రసంగం